మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ బులెటిన్. వైద్య ఆరోగ్య రంగంలో లేటెస్ట్ వార్తా విశేషాలని మీకు ఎప్పటికప్పుడు అందించే సుమన్ టీవీ హెల్త్ బులెటిన్ కి ట్యూన్ ఇన్ అవ్వండి. ముందుగా హెడ్లైన్. స్వైన్ ఫ్లూ వైరస్ స్వేర విహారం. మన దేశంలో సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు, మళ్లీ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతుంటాయని మెడికల్ డేటా చెబుతోంది. స్వైన్ ఫ్లూ వైరస్ అనే ఈ సీజనల్ వైరస్ కారణంగా అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మనుషులు, పక్షులు, పందులకు సోకే సీజనల్ ఇన్ఫ్లుయెంజా H1N1 వైరస్ కేసులు పెరుగుతుంటాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేరళలో 2846 కేసులు, మహారాష్ట్రలో 2027 కేసులు, గుజరాత్లో 1711 కేసులు, తమిళనాడులో 1777 కేసులు, రాజస్థాన్లో 1149 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకిన రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, వారిలో ఎక్కువ మందికి వైరల్ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లోని సెంట్రల్ సర్వేలెన్స్ యూనిట్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ కి అందిన నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ ని ప్రకటించారు. ఈ వైరస్ కారణంగా మహారాష్ట్రలో 71 మంది, కేరళలో 61 మంది, గుజరాత్లో 55 మంది, ఛత్తీస్గఢ్లో 43 మంది, పంజాబ్లో 48 మంది, ఇంకా హర్యానాలో 26 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. పెరుగుతున్న ఇన్ఫ్లుయెంజా కేసుల్ని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇన్ఫ్లుయెంజా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే ఖబర్దార్. వేసవి వచ్చేసింది, ఎండలు మండుతున్నాయి. చాలా మంది ఎండలకి తాళలేక హైడ్రేషన్ కోసం కొబ్బరి నీళ్ళని ఆశ్రయిస్తున్నారు. అయితే కొబ్బరి నీళ్ళని ఎక్కువ మోతాదులో తాగటం శరీరానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీళ్ళని మోతాదుకి మించి తాగితే కలిగే అనర్థాలేంటో ఇప్పుడు చూద్దాం. వేసవి రాకతో ఎండలు మండిపోతూ ఉండడంతో హైడ్రేషన్ అనేది అందరికీ అత్యంత ప్రాధాన్యతగా మారుతుంది. వేడి కారణంగా శరీరంలో కోల్పోయే ద్రవాలను తిరిగి నింపడానికి చాలా మంది సహజమైన ఇంకా రిఫ్రెష్మెంట్ కోసం కొబ్బరి నీళ్ళని ఆశ్రయిస్తుంటారు. అయితే కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తాగటం వల్ల ఊహించని ఆరోగ్య పరిణామాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు ఇంకా పోషకాలు పుష్కలంగా ఉన్నా కూడా ఎక్కువ మోతాదులో కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని పరిణామాలు సంభవిస్తాయని వైద్యులు వారిస్తున్నారు. ఈ పానీయంలో 95% నీరు, అధిక పొటాషియం, ఇంకా కొంత తక్కువ మొత్తంలో సోడియం, మెగ్నీషియం, ఇంకా కాల్షియం ఉంటాయి. ఇది చక్కెరతో తయారు చేసే ఎనర్జీ డ్రింక్ అంటే మేలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొబ్బరి నీరు 1 లేదా 2 గ్లాసులు తాగితే మంచిదే, కానీ అంతకు మించిన మోతాదులో తాగితేనే ప్రమాదం. కొబ్బరి నీరు యాంటీవైరల్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగలదని, కొలెస్ట్రాల్ను తగ్గించగలదని, ఇది సూపర్ హైడ్రేటింగ్ డ్రింక్ అని చాలా మంది పొరబడుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే 1 కప్పు కొబ్బరి నీళ్ళలో 600 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలకు దారితీస్తుంది. ఇది గుండె లయలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి రోజుకు 1 లేదా 2 కప్పులు తాగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీరు ఎక్కువగా తాగటం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. అధిక పొటాషియం గుండె పనితీరుని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కొబ్బరి నీటిలో చక్కెర కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇవి హెల్త్ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్ లో మరిన్ని విశేషాలతో కలుద్దాం.